అందరికీ థ్యాంక్స్ అండి. అదే చాలా లేట్ అయింది, ఎక్కువ మాట్లాడను. కాకపోతే డైరెక్టర్ లాస్ట్లో థ్యాంక్స్ చెప్పడమే మిగులుతుంది నాకు తెలుసు. ముఖ్యంగా రాజుగారికి, అంటే రాజుగారి గురించి నేను ఎక్కువ మాట్లాడానంటే చాలా సెంటిమెంటల్గా మాటలు ఆగిపోతాయి, మధ్యలో ఆగిపోతాయి. అంత అంత రిలేషను మాకు. అలాగే శిరీష్ గారు కానీ లక్ష్మణ్ గారు కానీ. అంటే జోష్ తర్వాత నేను ఒక కథ చేసి ఆ కథకి ఒక బడ్జెట్ అనుకుని ఆ వర్కౌట్ చేస్తుంటే, సరే ఎందుకో డిలే అవుతుంది. ఒకసారి రాజుగారు పిలిచారు, నేను వర్క్ చేస్తుంటే స్క్రిప్ట్ వర్క్లో ఉండగా పిలిచి ఒక కథ అన్నారు. జనరల్గా ఏదో కథ వినిపిస్తున్నారని విన్నాను. సునీల్ ఉన్నాడు అప్పుడు, ఇద్దరం కలిసి కథ విన్నాం. ఎలా ఉంది అన్నారు. బాగుందని, కమర్షియల్గా ఉంది, చిన్న చిన్న మార్పులు చేస్తే ఇంకా చాలా బెటర్ అవుద్ది అన్నాం. సరే ఈ కథ నువ్వే చేస్తున్నావు అన్నారు. అదేంటిది, నేను చేసిందేమో కొంచెం చిన్న కథ, ఇదేమో పెద్ద కథ. చిన్న కథ ఎలా చేయాలని నేను ఆలోచిస్తుంటే పెద్దగా చేతులు పెట్టి నువ్వు చెయ్యి అంటున్నారు ఏంటన్నా షాక్ అయ్యాను. బడ్జెట్ అంటే నేను చేసిన కథకి ఒక ఫిగర్ అవుతుందంటే దానికి ఎగ్జాక్ట్గా డబుల్ బడ్జెట్ అండి ఇప్పుడు నాకు ఇచ్చింది. అంటే డబుల్ బడ్జెట్ సినిమా ఇచ్చి దాంట్లో హాఫ్ బడ్జెట్లో చేస్తానని నేను ప్రిపేర్ అవుతుంటే ఇది చెయ్యి అన్నారంటే అది ఓన్లీ ఒక మేకర్ లాంటి ప్రొడ్యూసర్కే సాధ్యం అవుతుందండి, మామూలు ప్రొడ్యూసర్కి సాధ్యం కాదు. ఆయన దీని మార్కెట్ ఎంత అవుద్ది, వీళ్ళ క్రేజ్ ఎంత ఉంది, వీళ్ళ ముందు సినిమా ఏంటి, ఏం ఆలోచించండి, ఈ కథకి ఎంత అవుతుందని మాత్రం ఆలోచిస్తారు. ఇంకెలా చెప్పుకుంటూ పోతే ఆయన గురించి 12 ఏళ్ళ చరిత్ర చెప్పాలి, దగ్గరుండి చూశాను కాబట్టి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ రాజు గారు. అండ్ శిరీష్ గారు అయితే మాకు లొకేషన్లో కంటిన్యూగా ఎక్కడికి వెళ్తే అక్కడ ఉండి ఏం కావాలని మాకంటే ముందు ఆయన అడుగుతా అలా నోట్లోంచి మాట బయటకు వచ్చేలోపు అన్ని అరేంజ్ చేస్తే బాగా దగ్గరుండి చేయించారండి. అలా లక్ష్మణ్ గారు అయితే చాలా సపోర్ట్ చేశారు. వీళ్ళు ముగ్గురికి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత సినిమా తీయాలంటే 24 క్రాఫ్ట్స్ ఒక వ్యక్తి మెయింటైన్ చేస్తాడని, పైకి కెప్టెన్ అని అది ఇదని అంటారు, కానీ ఒక్కడి వల్ల సాధ్యం కాదండి. టీం మొత్తం సపోర్ట్ చేయాలి, అప్పుడే అది వర్కౌట్ అవుద్ది. దీంట్లో ఇప్పుడు చోటాకే నాయుడు గారి గురించి ఫస్ట్ చెప్పాలండి. చోటాకే నాయుడు గారు 1 క్రాఫ్ట్ కాదండి, ఆయన కూడా 24 క్రాఫ్ట్సే. అంటే ఒక డైరెక్టర్ ఎన్ని క్రాఫ్ట్స్లో వర్క్ చేస్తాడో అన్ని క్రాఫ్ట్స్లోనే ఆయన హెల్ప్ చేయడానికి ముందుకు వస్తారు. సగం బడ్జెట్ అన్నది అసలు ఆయన పెట్టుకోవడం వల్ల తీరిపోయింది. నాకు ముందు అర్థం కాలేదు ఆయన పెట్టుకుంటున్నప్పుడు. పెద్ద కెమెరామెన్ పెట్టుకున్నాం, మనం ఏదో అనుకుంటాం, ఆయన అనుకున్నట్టుగా చేస్తారు లేదా అని ఒక చిన్న డౌట్లో అసలే రెండో సినిమా ఈ డౌట్లో స్టార్ట్ అయ్యాను నేను. ఎందుకంటే ఆయన వర్క్ స్పీడ్ కానీ అగ్రెసివ్నెస్ కానీ నాకు తెలుసు. నేను అసిస్టెంట్గా వర్క్ చేసినప్పుడు ఆయన సినిమాలకు పనిచేశాను. ఇవన్నీ పక్కన పెట్టి ఎంత ఫ్రెండ్లీగా వర్క్ చేశారంటే అసలు వర్క్ చేస్తున్న ఫీలింగ్ రానివ్వలేదు నాకు. అంటే ఒక సినిమా అని ఆలోచించే ఒక రాజుగారు లాంటి ప్రొడ్యూసర్, సినిమా అని పనిచేసే ఒక చోటాగారి గారి అలాంటి ఒక కెమెరామెన్, అలాగే మా అందరికంటే సినిమా పిచ్చి మా హీరో సునీల్ కండి. అంటే ఎంత అంటే నిజంగా ఒక హీరోకి కానీ ఒక ఆర్టిస్ట్కి కానీ సినిమా గురించి అంత తప్పని అవసరం లేదండి. మేము అనుకుంటూ ఉంటాం, చాలామంది ఆర్టిస్టులు ఊరికే మేకప్ వేసుకుంటారు, చాలా చాలా హ్యాపీగా బతుకుతూ ఉన్నారు, మనం అంత కష్టపడుతున్నాం, ఆ ఫీల్డ్లోకి వెళ్ళి ఉంటే బాగున్నా అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ అంత సుఖంగా ఉండాల్సిన ఒక సిచ్యువేషన్లో పొజిషన్లో ఉండి కూడా సునీల్ సినిమా మీద ఆలోచించే టైం కానీ, తపన పడే టైం కానీ, ఆ కష్టపడే టైం కానీ ఎవరో ఇప్పటి వరకు తెలుగు ఇండస్ట్రీలో నేను చూడలేదండి. నాకు తెలియకుండా ఎవరిని ఉన్నారని తెలియదు. అలాగా ఇంత అందరూ కష్టపడే ఒక టీంతో సినిమా చేయడం అంటే ఇంకా నేను ఆల్మోస్ట్ నా పని ఏముందో సరదాగా షూటింగ్ వెళ్ళడం అనుకుంటా చేయడం, హ్యాపీగా ఇంటికి రావడం. నా ఫస్ట్ సినిమాకి పడ్డ కష్టం, అవును సినిమా తీయడం ఎంత కష్టమా అన్నీ మర్చిపోయి సినిమా చాలా ఈజీ ఏమో అని అనిపించింది ఈ సినిమాతోటి. తర్వాత ఇంకా చోటాకే నాయుడు గారి విజువల్స్ మీరు ఆల్రెడీ చూశారు. ఏ లొకేషన్ కూడా నేను ఈ లొకేషన్కి వెళ్ళాలని నేను సెలెక్ట్ చేయలేదండి. ఆయన సినిమాని ఎలాగైనా పెద్ద సినిమాగా చూపించాలని ఆయన మ్యాప్ ముందు పెట్టుకుని ఈ కంట్రీ కాదు ఎక్కడికి వెళ్దాం అక్కడికి వెళ్దామని ఆయన రాజుగారిని కన్విన్స్ చేసుకుని ఎక్కడెక్కడికో చాలా టఫ్ లొకేషన్లు తిప్పి ఆర్టిస్టులందరినీ ఆయన కంట్రోల్ చేసుకుని అక్కడికి వచ్చి చేసేలా చేసి అంటే చాలా హెల్ప్ చేశారండి. అది నేను మర్చిపోలేను. తర్వాత ఎవ్రీ సినిమాకి ఆయన దొరికితే బాగున్నానంత ఇదిగా ఫీల్ అవుతున్నాను నేను. అలాగే సునీల్తో 100 సినిమాలు చేసినా బోర్ కొట్టదండి. మా రిలేషన్ కూడా అంత స్ట్రాంగ్. తర్వాత సునీల్ చాలాసార్లు ఏం డార్లింగ్ నేనేం చేసినా బాగుంది అంటున్నావు, అది అంటున్నావు,
అది ఇది అని అంటూ నాలో మైనస్లు ఏం లేవా, ఒక మైనస్ అనే చెప్పొచ్చు కదా అని అడుగుతూ ఉన్నాడు. కంటిన్యూగా చాలాసార్లు అడిగాడు. సరే ఆ మైనస్ ఇప్పుడు ఒకసారి చెప్పాలనుకుంటున్నాను. సునీల్ అస్మానం ఒక మైనస్ ఉంది చెప్పు అంటే అతనిలో ఉన్న మైనస్ అండి. ఏ మైనస్ లేనాడు అస్మానం మైనస్ చెప్పు అంటుంటే ఏం చెప్తా చెప్పండి. తర్వాత ఇంకా నిక్కీ అండ్ డింపుల్ ఇద్దరు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా ఈజీగా నాకు అసలు శ్రమ లేకుండా చెప్పిన వెంటనే అర్థం చేసుకుని చాలా ఈజీగా పెర్ఫామ్ చేశారు, బ్యూటిఫుల్గా పెర్ఫామ్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మిగతా అందరూ పేరు పేరుని చెప్పాలంటే అశోష్ రానా, ముఖేష్ ఋషి, ఇంకా చాలా మంది ఉన్నారండి. ఎవరన్నా మర్చిపోతే క్షమించండి, అంత టైం లేదు, చాలా టైం అయింది. తర్వాత ముఖ్యంగా చెప్పుకోవాల్సింది దినేష్ అండి. దినేష్కి ఫస్ట్ సినిమా ఛాన్స్ దొరకడం చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాడు. ఇందాక అలా మాట్లాడాడు, కానీ అతను ఫస్ట్ సినిమా కానీ అతను మాకు దొరకడం మా టీంకి అదృష్టం అండి. ఎందుకంటే అంత గ్రాండ్గా ఒక 100 సినిమాలు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ చేశాడు. అంత ఎక్స్పీరియన్స్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్గా అంటే మ్యూజిషియన్ మాకు దొరకడం అన్నది చాలా మేము లక్కీగా ఫీల్ అవుతా ఉన్నాం. ఎప్పుడు చోట గారు కానీ నేను కానీ రాజు గారు కానీ అనుకుంటా ఉన్నాం. చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడు. ఇప్పుడే 2 మాటలు పొగిడితే తర్వాత మళ్ళీ మిస్ అవ్వకుండా ఉంటాడని చెప్తున్నాను. థ్యాంక్ యూ దినేష్. అండ్ ఒక పాటల సందర్భంగా లిరిక్ రైటర్ల గురించి ఒక మాట అన్నా చెప్పుకోవాలండి. దీనికి అనంత్ శ్రీరామ్ గారు ఒక 3 సాంగ్స్ రాశారు, చాలా ఫెంటాస్టిక్గా రాశారు, చాలా క్లోజ్ రిలేషన్ మెయింటైన్ చేస్తూ రాశారు. అలాగే సీతారామ శాస్త్రి గారికి హ్యాట్స్ ఆఫ్ అండి. ఎందుకంటే నేను ఆయన దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేయలేక ఈ సినిమా వరకు ఆయన దగ్గరికి వెళ్ళకూడదు అనుకున్నాను. అనుకోకుండా ఒక డ్యూయట్ రాయించాల్సి వచ్చింది, నువ్వు నేను అంతే అని. 3 మినిట్స్ స్పెండ్ చేశానండి ఆయనకి సిచ్యువేషన్ చెప్పడానికి. 3 మినిట్స్, దాంట్లో ఒక 2 మినిట్స్ కథ చెప్పాను, 1 మినిట్ సిచ్యువేషన్ చెప్పాను, అంతే అండి. ఆ 3 మినిట్స్ ఆయన తీసుకున్న ఇన్పుట్ తోటి అద్భుతంగా ఒక 1 వీక్ కూడా అవ్వకుండానే నాకు సాంగ్ వచ్చేసింది. ఒక చిన్న కరెక్షన్ కూడా లేదు, ఒక సింగిల్ లెటర్ కూడా కరెక్షన్ లేదు. అలాగే మా బాలాజీ గారు అంతకుముందు ఈ సినిమా ముందు నాకు పరిచయం లేదు, కానీ సినిమాతో పరిచయం అయ్యారు. అంత ఇమీడియట్గా స్పాట్లో పదాలు మారుస్తూ అంత బాగా రాస్తారు అన్నది నాకు ఈ సినిమాతో తెలిసింది. థ్యాంక్ యూ వెరీ మచ్ బాలాజీ గారు. అలాగే మన వరకుప్పల యాదగిరి గారు ఫెంటాస్టిక్గా ఒక మాస్ సాంగ్ రాశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంకా ఎవరన్నా మర్చిపోతే క్షమించండి. అలాగే థ్యాంక్ యూ. అనసూయ గారు యాంకర్ ఎరగదీశారు. మీ కాలేజీలో ఫంక్షన్ అనగానే అన్నట్టు అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. నాది ఇదే ఏరియా అని మీకు తెలుసో లేదో తెలియదు. ఇంకోటి, నాకు మా ఊరు నుంచి మా ఫ్యామిలీ కానీ, తర్వాత నా ఊరు ఫ్రెండ్స్ కానీ, నా క్లాస్మేట్స్ కానీ చాలామంది వచ్చారు. అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. తర్వాత మా చోటగా నాయుడు గారి క్లాస్మేట్లు ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే, మన జూనియర్ కాలేజీలోనే మన చోట గారు కూడా చదివారు. నాకు ఈ సినిమా రన్నింగ్లో తెలిసింది. అందుకే అంత బాగా చేసి పెట్టారేమో తెలీదు. మాది ఇక్కడ దగ్గరలో వెదురుపాక అనే ఊరండి. అక్కడి నుంచి నేను ఇండస్ట్రీ దాకా ట్రావెల్ చేశానంటే దానికి మొట్టమొదటి కారణం మా అన్నయ్య. థ్యాంక్ యూ. వాసు గారు.